ప్రభాస్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్. ఇప్పటి వరకు డార్లింగ్ చేసినవన్నీ సీక్వెల్సే, కానీ ఇప్పుడు రాబోయేది ప్రీక్వెల్. పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడు, కౌరవుల పక్షాన నిలబడ్డ కర్ణుడి తరహాలో స్టోరీ లైన్. ఇంతకీ డార్లింగ్ చేయబోయే ఆ ప్రీక్వెల్ ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో #1 హీరోగా కొనసాగుతున్నాడు. డార్లింగ్ పేరు వినగానే థియేటర్లో వచ్చే ఎలక్ట్రిఫైయింగ్ రెస్పాన్స్ వేరే రేంజ్ లో ఉంటుంది. వరుస భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ అండ్ మార్కెట్, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఓవర్ ద మాస్ క్రేజ్, ప్రొడ్యూసర్ లో ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కలిసి ప్రభాస్ ను ఈ జనరేషన్ లో అత్యంత బిజియెస్ట్ హీరోగా నిలబెట్టాయి. ప్రజెంట్ ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల్లో యాక్ట్ చేస్తుండగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయే స్పిరిట్ ఈ నెలలో సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇంకా రెబల్ చేతిలో సలార్ 2, కల్కి 2 సినిమాలుండగా ది రాజా సాబ్ కు కూడా సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇంతలోనే మరో భారీ ప్రాజెక్ట్ కూడా 2 పార్టుల కాన్సెప్ట్ లోకి అడుగు పెడుతుందట. ఆ మూవీనే ఫౌజీ. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. హను రాఘోపూడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ మాస్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ భారీ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ ను డైరెక్టర్ హను అఫీషియల్ గా వెల్లడించారు. ఏ మూవీ అయినా 2 పార్టులంటే వెంటనే సీక్వెల్ అనేది గుర్తొస్తుంది. అయితే ఫౌజీ మూవీకి మాత్రం ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు చెప్పారు డైరెక్టర్ హను. ఫస్ట్ పార్ట్ కంటే డిఫరెంట్ కోణాన్ని అన్వేషించేలా ప్రీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. ఫౌజీతో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారతదేశ వలస రాజ్యాల చరిత్రను ఈ స్టోరీ అన్వేషిస్తుంది. కొన్ని విషాదకరంగా ముగిసినటువంటి మరో కథలు అద్భుత కథలుగా ఉండే అనేక విషయాలున్నాయి. ఫౌజీ మూవీకి ప్రీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ రివీల్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. హను రాఘోపుడి మాట్లాడుతూ, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూపిస్తున్నాం. సెకండ్ పార్ట్ అతడి జీవితంలోని మరో అంతర్ముఖ కోణాన్ని అన్వేషిస్తుంది. మన గత వలస పాలన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ సాగుతుంది. నాకు వ్యక్తిగతంగా స్ఫూర్తినిచ్చిన కొన్ని నిజ జీవిత అనుభవాలను కూడా ఈ స్టోరీలో చూపించబోతున్నానని క్లారిటీ ఇచ్చాడు. స్వాతంత్ర యోధుల కథలను, రియల్ ఇన్సిడెంట్ ను విషాదంగా కంటే ఆకాంక్షాత్మకంగా సినిమాలు రూపొందించడం ముఖ్యం అని కూడా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. స్వాతంత్ర్యం ముందు అంటే 1930 టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా ఫౌజీ మూవీ రాబోతుంది. ప్రభాస్ ఓ బ్రిటిష్ బెటాలియన్ ఆఫీసర్ గా పవర్ఫుల్ సైనికుడి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ లో మూవీ స్టోరీపై హింట్ ఇచ్చారు డైరెక్టర్ హను. పద్మవ్యూహ విజేత పార్థ, పాండవ పక్షే సంస్థ కర్ణ, గర్వరహిత ఏకలవ్య, జన్మనేవేచ యోధ ఏషియా అంటూ హీరో ఎలివేషన్ హైలైట్ అవుతుంది. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, మహాభారతంలో కౌరవుల పక్షాన నిలబడ్డ కర్ణుడు, ఆ తర్వాత ధైర్య సాహసాలతో గొప్ప విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని గుర్తు చేసేలా ధర్మం వైపు నిలబడ్డ చరిత్రలో ఓ యోధుడి కథను చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుండగా ఫస్ట్ లుక్ దానిపై సంస్కృత శ్లోకంతోనే ఆ హైప్ 10 పెంచేశారు మేకర్స్. రెండో ప్రపంచ యుద్ధం టైంలో స్వాతంత్ర సమరయోధుల చరిత్రను చూపిస్తున్నామన్నారు. మా స్క్రీన్ ప్రెజెన్స్, దేశభక్తి కలిస్తే ప్రభాస్ ఎలా దూసుకుపోతాడో ఆడియన్స్ ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ అండ్ గెటప్, యాక్షన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని కూడా మూవీ యూనిట్ చెబుతుంది. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. జయప్రద అండ్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్నటువంటి ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ప్రజెంట్ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఆగస్టులో ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ కెరీర్ లో ఇప్పటికే వరుసగా 2 పార్ట్ల సినిమాలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఫౌజీ కూడా ప్రీక్వెల్ తో రావడం తన పాన్ ఇండియా స్టార్డమ్ ను మరింత పెంచుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి ఫౌజీ 2 పార్ట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.